నమస్కారం, న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ కొత్త ఫోటోలు విడుదల, త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణ. నేటి నుంచి ప్రారంభమైన టీడీపీ మహానాడు, ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం అన్న పార్టీ అధినేత చంద్రబాబు. ఆకాశానికి పవన్ ఇమేజ్, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో ప్రశంసలు అందుకున్న పవర్ స్టార్. మామిడి ధరలు భారీగా పతనం, కోత కూలీ రవాణా ఖర్చులు గగనమే, రైతుల ఆవేదన. భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్ర ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపుమయమైంది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో మహానాడు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మహానాడు నిర్వహణకు కడప శివారులోని చెర్లోపల్లిలో టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక వాహనాల పార్కింగ్కు ఏకంగా 450 ఎకరాలు కేటాయించారు. టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా 6 ప్రధాన అంశాల ప్రాతిపదికగా మహానాడులో చర్చించనున్నారు. కార్యకర్తే అధినేత, యువగలం, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ అనే అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉండనున్నాయి. ఉదయం 10:30 మహానాడు ప్రారంభమైంది. మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన 6 అంశాలపై ప్రధాన ఫోకస్ ఉంటుంది. అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ జరుగుతుంది. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధులపై చర్చలు జరగనున్నాయి. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు, ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుభవంతో, ఆలోచనతో, కేంద్ర సహకారంతో, కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో అశాంతి పోయింది, ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో, భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతలు ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తులను భయపెడుతున్నాయి. తరచూ కనిపిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తిరుమల నడక మార్గాలు, ఘాట్ రోడ్లలో సంచరిస్తున్న చిరుతలు 2 రోజులుగా భక్తుల కంటపడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చిరుత హల్చల్ చేసింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లోని చివరి మలుపు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. వాహనాల్లో వెళ్లే భక్తులు చిరుత ఘాట్ రోడ్డుకు ఉన్న పెట్టగోడపై పరుగులు పెడుతూ కనిపించింది. చిరుతను చూసి భయాందోళనకు గురైన భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. నిన్న అలిపిరి నడక మార్గంలోనూ భక్తుల కంటపడింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఘాట్ రోడ్లో చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను అలర్ట్ చేశారు. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించారు. ప్రతిరోజు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల పిలుపు మేరకు యోగాపై ప్రజలందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామని ఈ సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో జిల్లాలోని ఆయుష్ డిపార్ట్మెంట్ సిబ్బంది, పతంజలి యోగా సభ్యులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా, ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21న మనం కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో, ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19th వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి స్వయంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో వస్తున్నారు, పాల్గొంటున్నారు. దానికి నెల రోజులుగా మన రాష్ట్రంలో మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా యోగా కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని పాల్గొనే విధంగా తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం వచ్చే సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 5 లక్షల మంది యోగా సభ్యులతో నిర్వహించడం జరుగుతోంది. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలనేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగా కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను, మీరు ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. మీ ఆరోగ్య స్వస్థం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, అభివృద్ధి చేయగలుగుతారు. సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈరోజు అందరికీ బేసిక్లీ యోగా నేర్పించారు, యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో ఎప్పుడైనా ఎవరికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం 200 మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో పీఈటీ టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కూడా 12 జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు. సో 12 జూన్ నుంచి స్కూల్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళ ఆధారంలో చేయడం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్వయాతం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకు అత్యంత శక్తివంతమైన విజ్ఞానాలకు అధినాయకుడైన వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా చెప్పాలి జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళే అది ఒక ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది.
తెలుగు వారిని సంఘటితం చేసే తెలుగుదేశం పార్టీ మహాపండుగ మహానాడు కడపలో నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతి నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ నివాసం నుండి కడపకు తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ జెండాను ఊపి ప్రారంభించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ కార్యదర్శి గారు కూడా రాత్రే కడప నగరానికి చేరుకోవడం జరిగింది. తిరుపతి నగరం నుంచి మేమంతా కూడా తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నగర కమిటీ, స్టేట్ కమిటీ చైర్మన్స్, అదేవిధంగా వార్డ్ ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా డెలిగేట్స్ దాదాపు 250 మంది దాకా కార్లలో బయలుదేరి ఈరోజు డెలిగేట్ మీటింగ్కి హాజరవడానికి మేమంతా కూడా బయలుదేరుతున్నాం. ఈ ప్రపంచ అత్యవసర దినోత్సవాన్ని పురస్కరించుకొని హెవీ లైసెన్స్ డ్రైవర్లకు సిపిఆర్ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని ఆర్టీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి మంగళం రోడ్డులోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో డ్రైవర్లకు సిపిఆర్పై అవగాహనను అమరా హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా సుదూర ప్రాంతాల నుండి గమ్యస్థానాలలో చేర్చే విషయంలో డ్రైవర్ల బాధ్యత కీలకమని, అందులో భాగంగానే డ్రైవర్లకు సిపిఆర్పై అవగాహనను కల్పించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లకు ప్రథమ చికిత్స చేయడం నేర్పడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారమవుతామని, అందులో భాగంగానే డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నేడు సమాజంలో అత్యధికంగా గుండెపోటుతో బాధపడుతున్నారని, ప్రయాణించే సమయంలో ఎవరికైనా గుండెపోటు వస్తే ఏ విధంగా రక్షించాలి అనే అంశంపై ఆర్డీఓ కార్యాలయంలో డ్రైవర్లకు, నగర ప్రజలకు అవగాహన కల్పించారు. రవాణా శాఖలో మేము అధికారులందరూ కూడా ఒక వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి తలపెట్టడం జరిగింది. దానికి అమర్ హాస్పిటల్ వారు ఆ యాజమాన్యం అంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ముఖ్యంగా ప్రయాణికులకే కాదు, డ్రైవర్లకు కూడా ముఖ్యంగా వైద్యపరంగా అనేక మెలకువలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటువంటి ఆవశ్యకతలో భాగంగా ప్రతి డ్రైవర్ కూడా ప్రాథమిక చికిత్స గురించి అవగాహన మరియు ఈ సిపిఆర్ గురించి కార్డియో పల్మనాలజీ రెసిసిటేషన్ అనే అంశంపైన తప్పనిసరిగా అవగాహన పొందాలని చెప్పేసి మేము భావించి వారికి శిక్షణ తరగతులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యాలయానికి వచ్చే ప్రతి హెవీ డ్రైవర్ కూడా గతంలో కూడా మేము మా దగ్గర ఉన్న రహదారి భద్రతకు సంబంధించిన వైద్యురాలి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గుండెకి సంబంధించిన వ్యాధులు కాదు, సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనము ఏ చిన్న చిట్కాలు పాటించగలిగితే వెంటనే ఆసుపత్రికి చేరుకునే ముందు ఏవైతే చిన్న చిట్కాలు అవి పాటించి అవి చేయడం వల్ల ప్రాణాన్ని కాపాడేదానికి ఆవశ్యకత ఉంటుందో అలాంటివి బేసిక్ స్కిల్స్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ అదొకటి. మరియు సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటే గుండె ఆగిపోయిన విట్నెస్గా మనం చూసినప్పుడు సడన్గా దానికి అలానే వదిలేయకుండా ఆ ప్రాణాన్ని కాపాడేదానికి మనవంతు ఏం చేయగలుగుతాము, ఏం చేస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాము హాస్పిటల్ సిబ్బందికి హాస్పిటల్కి వెళ్ళే లోపల అనేదాన్ని సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో నగరంలోని 50 డివిజన్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావస్తున్న యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరచడంలో కూటమి ప్రభుత్వ నాయకులు లీనమయ్యారని, ప్రజల సమస్యలను గాలికి వదిలేశారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించాలనే యోచనలో ఉన్నారని, రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పే రోజులు సమీపంలోనే ఉన్నాయని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ జోరుకు కూటమి ప్రభుత్వ నాయకులు గల్లంతు కావడం తథ్యమని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల ప్రభుత్వం మన కార్యకర్తల మీద ఒక భయానక వాతావరణాన్ని, భయోత్పాతాన్ని వాళ్లకు కలిగిస్తున్న ఈ ప్రభుత్వం యొక్క దమనకాండకు వ్యతిరేకంగా కేవలం మన 3 నెలల్లోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి
స్థైర్యం వల్ల, పోరాట పటిమ వల్ల రాష్ట్రమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎదురెట్టి నిలబడుతూ రేపు జరగబోయేటువంటి జూన్ 4వ తారీఖున ఈ వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయటం ద్వారా చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చెయ్యాలి అని మన నాయకుడు తలచినాడు. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి చాలా భిన్నంగా ఉంది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందన్న పేరుని మనం తెచ్చుకోగలిగాం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను బట్టి, అందులోనూ ఈ సున్నితమైన అంశాలు కాబట్టి పెద్ద ఎత్తున పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ముందే కార్యక్రమాల గురించి తెలిపి కార్యక్రమానికి పోవడం అన్నది అసాధ్యంగా ఉంది కాబట్టి చాలా మందిని పిలవలేకపోతున్నాం. దానికి సీక్రెసీ కూడా కొంచెం మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతోనే అందరికీ చెప్పలేకపోతున్నాం. దాన్ని మీరెవరు కూడా తప్పుగా భావించకూడదన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా నేను మీతో పంచుకుంటున్నా. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారిని ఏకంగా 91,538 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 33,339 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. శని, ఆదివారాలలో 1,81,749 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేసవి సీజన్లో ఇదే అత్యధికం. అంతకుముందు 2 రోజులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 3,28,702కు పెరుగుతోంది. ఈ 4 రోజుల్లో మొత్తం 10,98,170 మంది భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు అందించింది. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అధునాతన మ్యాట్రిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ కాలనీ పరిధిలోని ఖాళీ ప్రదేశంలో హిజ్రాలు అటుగా వెళ్తున్న వాహనాలను ఆపి ఇబ్బంది పెడుతున్న దృశ్యాలను నైట్ డ్రోన్ కెమెరాలో కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి నైట్ బీట్ నిర్వహిస్తున్న సిబ్బంది చేరుకొని వారిని ప్రశ్నించారు. అందుకు వారి సమాధానం ఇస్తూ ఊరికినే ఇక్కడికి వచ్చామని హిజ్రాలు తెలిపారు. రాత్రి సమయంలో ఈ ప్రదేశంలో ఉండకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి వారిని అక్కడి నుంచి పోలీసులు పంపించారు. అటుగా వెళ్తున్న వాహన చోదకులను ఇబ్బందులు పెట్టవద్దని మొదటి తప్పుగా భావించి అక్కడి నుంచి హిజ్రాలను పంపించారు. మరోసారి ఎక్కడ కనిపించవద్దని, ఇటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హిజ్రాలను హెచ్చరించారు. పరిధిలో దామినేడు ఇందిరమ్మ ఇండ్ల దగ్గర డ్రోన్తో నిఘా ఉంచడమైనది. ఆ డ్రోన్ని ఎగరేసినప్పుడు ఈ దామినేడు ఇందిరమ్మ ఇండ్లు పక్కన ఉన్నటువంటి ఈ మట్టి రోడ్లో చూడగా ఇక్కడ కొంతమంది హిజ్రాలు నిలబడి ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు మీరు ఏమి ఇక్కడ అని విచారిస్తే వాళ్ళు మేము రోజు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాము, ఇక్కడ ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి ఇలా వచ్చామని అన్నారు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఈ చీకటిలో ఇక్కడ ఉండడం, తర్వాత ఇటు పబ్లిక్ వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు ఉండడం, దీని మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఇక మీడియా ఇక్కడికి మేము రాము, ఇక్కడ ఎలాంటి చర్యలు ఎలాంటి పనులు చేయమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు
తెలియజేయడం ఏమనగా ఇజ్రాయల్ కమ్యూనిటీ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ ఈ చీకట్లలో ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్పి తెలియజేయడం. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పిఏ అంటూ మోసాలకు పాల్పడుతున్న కారు డ్రైవర్ అమాసబాబు అలియాస్ పవన్ ను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని పిఏ అంటూ మోసాలకు పాల్పడుతున్న క్యాబ్ డ్రైవర్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే అతడు క్యాబ్ డ్రైవర్గా జీవనం గడుపుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిఏ పవన్ అంటూ చెప్పుకుంటున్నాడు. హలో, నేను చంద్రగిరి ఎమ్మెల్యే పిఏ అంటూ మాట్లాడతాడు. ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఉన్నాయి, మీరు 50,000 కడితే చాలు మీకు ఉద్యోగం గ్యారెంటీ అని కొంతకాలంగా అమాయక యువతను మోసగిస్తున్నాడు. తిరుచానూరు ఎస్ఐ సాయినాథ్ తెలిపిన వివరాల మేరకు తిరుపతి కొర్లగుంటలో అమాస బాలు అలియాస్ పవన్ రేణిగుంట ఎయిర్పోర్టు వద్ద క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే పిఏ పవన్ అంటూ పలువురితో పరిచయం పెంచుకున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు పేరిట నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించేవాడు. ఈ క్రమంలో తిరుపతి పైడిపల్లికి చెందిన వ్యక్తికి ఫోన్ చేసి బేరం పెట్టాడు. ఆ తర్వాత పైడిపల్లి వ్యక్తి చంద్రగిరి ఎమ్మెల్యే పిఏ పవన్కి ఫోన్ చేసి నగదు ఎంత వేయాలని అడిగారు. ఏం డబ్బులు, ఏ ఉద్యోగం అంటూ అతన్ని నాని పిఏ ప్రశ్నించగా మీ పేరుతో కాల్ చేశాడంటూ అసలు విషయం చెప్పారు. దీంతో తన పేరు మీద మోసం చేసిన వ్యక్తిపై పవన్ తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు సోమవారం రాత్రి అతన్ని పట్టుకున్నారు. అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం 2వ మంగళవారం గజములతో కూడిన ధనలక్ష్మి అవతారంతో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. జాతర జనసంద్రంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకోలేని భక్తులు జాతర తర్వాత 5 మంగళవారాలలో పొంగళ్లు పెట్టి అంబళ్ళు పోసి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారాలు విశేషంగా ఉంటుంది. అలాంటిది ఈరోజు 2వ మంగళవారం అమ్మవారికి గజలక్ష్మి అలంకారము, పూర్తిగా కరెన్సీతో లక్ష్మీతో అలంకారం చేశారు. ప్రజలందరూ సస్యశ్యామలంగా ధనంతో సమృద్ధిగా హాయిగా ఉండాలని ఈరోజు ఈ అలంకారాన్ని చేశారు. పోయిన వారం మనం నారికేల అలంకారం చేసిన పూర్ణ ఫలం వచ్చి పూర్ణ ఆయుషను మన జీవితానికి శుభాలను కలుగజేస్తుంది. ఈసారి నోట్లతో అలంకారం గజలక్ష్మి అలంకారం చేసినారు. వేకుజామున 3 అమ్మవారికి విశేషమైన అభిషేకము, ఆ తర్వాత వజ్రకిరీట దర్శనము, స్వర్ణ ముఖబింబముతో ఈరోజు గజలక్ష్మి అలంకారం చేసినారు. విశేషమైన భక్తులందరూ వచ్చి పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు, జాతర ముందర పెట్టుకునే వాళ్ళందరూ జాతర తర్వాత మారు పొంగళ్ళు పెట్టుకుంటారు ఆనవాయితీ. ఈ ఏర్పాట్లన్నీ కూడా బాగా అద్భుతంగా ఉన్నాయి, బాగా జరుగుతుంది. బాగా అలంకరణ అయితే చాలా బాగుంది, చూడ చక్కగా ఉంది. ఈ అలంకరణ చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈసారి మాత్రమే మాకు కన్నుల పండగలాగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఊర్లో తిరుపతి గంగమ్మ అని ఒక చెట్టుకో ఒక గుళ్ళోనో పొంగళ్ళు పెట్టుకొని అందరినీ ఆరాధిస్తారు. మేమైతే ఇక్కడికి వచ్చి మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ అమ్ముళ్ళు పోసి కోళ్ళు కోసుకొని దేవుని దర్శనం చేసుకొని సంవత్సరానికి ఒకసారి మనస్ఫూర్తిగా మా కుటుంబం అంతా వచ్చి మొక్కుకొని వెళ్తాం. మాకు మంచి జరుగుతుందని ఆ భగవంతుని కోరుకొని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని. 11వ శతాబ్ది నుంచి ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర వైభవాన్ని చాటుతూ 2వ మంగళవారం రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి కళా నీరాజనాలు తెలియజేశారు. మేము కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ కలిసి ప్రతి ఏడు 5 మంగళవారాలు అమ్మవారికి వివిధ వేషధారణలతో వచ్చి మేము మొక్కులు చెల్లించుకుంటాం. దానిలో భాగంగానే ఈరోజు అమ్మవారికి వివిధ వేషధారణలు వెంకటేశ్వర స్వామి, రాముడు, భీముడు, కృష్ణుడు రాక్షస వేషాలు కూడా వేసి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఇంకా 3 వారాలు కూడా వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని మేము దర్శించుకుంటాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ 3 మంగళవారాలు కూడా అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. గుంట గంగమ్మ జాతరకి మేమందరం వేషాలు వేసుకొచ్చాము. కరెన్సీ నోట్స్తో అమ్మవారిని నీట్గా అలంకరించారు. మాకు దర్శనం బాగా అయింది. గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కళాకారులు అందరూ ఇచ్చేసి శ్రీ గంగమ్మ తల్లిని 2వ వారం దర్శించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే గంగమ్మ తల్లిని దర్శించుకోవడం అందరికీ కూడా ఎంతో శుభ పరిణామం. ఇది గంగమ్మ తల్లి వల్ల అందరికీ కూడా శుభాలు జరుగుతాయని మరీ కోరుతూ కపిల తీర్థం వద్ద పితృదేవతల పిండ ప్రధాన షెడ్లను ఏర్పాటు చేయండి టీటీడీ ఈవో శ్యామలరావుకి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి.
హిందూ సనాతన ధర్మంలో పితృదేవతలకు అమావాస్య, సంక్రాంతి, కాల అమావాస్యను పురస్కరించుకొని నగర ప్రజలు పిండ ప్రధాన సమర్పణ, బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య పర్వదినాలలో జరిపించడం హిందువుల సంప్రదాయమని, అత్యంత పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కపిలతీర్థం వద్ద రోడ్లపై కూర్చొని కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ నగర ప్రజలు జరిపించుకోవడం బాధాకరమని నవీన్ అన్నారు. కపిలతీర్థం వద్ద పర్వదినాల్లో పిండ ప్రదానం కోసం శాశ్వత షెడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో గారికి నవీన్ రెడ్డిస్ భారత్ కమిటీ విజ్ఞప్తి చేశారు. తిరుపతి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ సంకల్పంతో టీటీడీ ఈవో గారిని నవీన్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం కలిసి కపిలతీర్థం వద్ద పితృదేవతలకు సమర్పించే పిండ ప్రధాన కార్యక్రమానికి శాశ్వత షెడ్లు నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే రామచంద్ర పుష్కరిణి, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాలలో సైతం కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవో గారిని కలిసిన వారిలో నవీన్ కుమార్ రెడ్డి, దుగాండ్ల పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మబ్బు శ్రీమన్నారాయణ రెడ్డి, సిద్ధారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పితృదేవతల పిండ ప్రదానం చేసేదానికి కపిలతీర్థం వద్ద సపరేట్గా షెడ్లు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర పుష్కరిణిలో అక్కడే కాకుండా గోవిందరాజస్వామి పుష్కరిణి దగ్గర కూడా టెంపరీ షెడ్స్ వేసి ఏదైతే అమావాస్య రోజు కానీ ఇతర పర్వదినాల్లో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారో అక్కడ నగర ప్రజలకి సౌకర్యవంతంగా షెడ్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోడ్ల మీద కపిలతీర్థం వద్ద ఈ పిండ ప్రదానం చేయడం కారణంగా తిరుమలకు వెళ్ళే బస్సులకి ఆటంకం కలుగుతూ ఉంది, రాకపోకలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఆ పక్కనున్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏరియాలో ఎక్కడో ఒక చోట షెడ్ వేయమని చెప్పి కోరడం జరిగింది. ఈఓ గారు సహృదయంతో స్పందించి తప్పకుండా పరిశీలించి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం చాలా శుభపరిణామం అండి. శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పోస్టర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో మంగళవారం ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయంలో చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్, ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పాలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మన్, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మామిడి ధరలు పతనం కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. బంగెనపల్లి మామిడి టన్ను 15,000 రూపాయలు, తోతాపూరి రకం టన్ను 5,000 రూపాయలకు పడిపోయింది. సీజన్ ప్రారంభంలో బంగెనపల్లి టన్ను సుమారు 1,00,000 రూపాయలు పలుకగా తోతాపూరి రకం టన్ను దాదాపు 50,000 రూపాయల వరకు పలికింది. కనీసం కోత కూలి, రవాణా ఖర్చులు చేతికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి సీజన్లో ఏటా ఏప్రిల్ నుంచి మే వరకు జ్యూస్ ఫ్యాక్టరీలు ఎగబడి కొనడం వల్ల మార్కెట్లో ధరలు నిలకడగా ఉండేవి. అయితే ప్రస్తుత సీజన్లో జ్యూస్ ఫ్యాక్టరీలలో నిల్వలు పేరుకుపోయి ఉండడంతో ప్రస్తుత సీజన్లో కొనుగోలుకు ముందుకు రాలేదు. దీనికి తోడు మంగు తెగులు, కోడిపేను ఎక్కువగా ఉండడం, ఢిల్లీ సేట్ల మార్కెట్ మాయాజాలంతో భారీగా ధరల పతనమైనట్లు చెబుతున్నారు. మరోవైపు అధిక దిగుబడులు ఆశించిన రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు విచక్షణ రహితంగా వినియోగించడంతో మామిడి పంటకు ముప్పు వచ్చింది. మంగు తెగులు ఆశించి కాయ నాణ్యత తగ్గిపోయి ధరలు పతనమై ఎగుమతులు ఆగిపోయాయి. మామిడి ధరల పతనానికి అకాల వర్షాలు మరో కారణంగా చెప్పవచ్చు. మే ప్రారంభం నుంచి వర్షాలు పడడంతో మామిడి నాణ్యత దెబ్బతింది. మామిడి సాగులో వరుస నష్టాలు వస్తుండడంతో చాలామంది రైతులు మామిడి తోటలు నరికి మొక్కజొన్న, పామాయిల్ సాగు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు చాట్రాయి మండలంలో 25,000 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండేవి. ప్రస్తుతం మండలంలో సుమారు 7,000 ఎకరాల్లో మాత్రమే తోటలు మిగిలాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మామిడి తోటలు పూర్తిగా కనుమరుగవుతాయని రైతులు వాపోతున్నారు. మామిడి పంటకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర అందించకపోతే మామిడి సాగుకు మనుగడ ఉండదు. 6 కాలం కష్టపడి పండించి మార్కెట్కి తీసుకెళ్తే అరకొర ధర వస్తోంది. కోత కూలి, రవాణా ఖర్చులు చేతికి రావడం లేదు. నష్టాలు భరించే స్థితిలో రైతులు లేరు. ప్రభుత్వం దీనిపై పరిశీలన చేసి మామిడి రైతులను ఆదుకోవాలి. కనీసం ఇప్పటి వరకు గిట్టుబాటు ధర ఎంత కల్పిస్తున్నారు, తోతాపూరికి ఎంత కల్పిస్తున్నారు, బెనీషాకి ఎంత కల్పిస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు దాకా వస్తే లేదు. బెనీషా బయట 100 రూపాయలు అమ్ముతా ఉంటే ఇక్కడ మండీల్లో
30 రూపాయలు కొంటున్నారు. 70 రూపాయలు ఏమవుతుంది అర్థం కాల. అదేవిధంగా తోతాపురికి 40 రూపాయలు కావాలని మేము డిమాండ్ చేశాం. సరే పల్పు అంతా కూడా జిల్లాలో ఇక్కడే స్టాక్ ఉంది, ఇక్కడ నుండి ఎగుమతి చేయలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మీకు సహకారం ఉంది, రాష్ట్రంలో అన్ని దేవాలయాలు మీ చేతిలో ఉన్నాయి. ఆ పలుపును వినియోగించి భక్తులకు ఇవ్వచ్చు, విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. అది కూడా చేత కాకపోతే ఎలా? అవన్నీ మేము చెప్పాలంటే ఎలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి అంటే పలుపును ఎగుమతి చేసి గుజ్జ యజమానుల యొక్క బాధలు కూడా తీర్చాలా. ఈరోజు గుజ్జ యజమానులు కనీసం 25 రూపాయలు ఇచ్చేట్టుగా, 5 రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేట్టుగా కల్పించి 30 రూపాయలైనా తోతాపరికి ఇస్తేనే తప్ప గిట్టుబాటు కాదు. ఖచ్చితంగా 30 రూపాయలు తోతాపరికి ఇవ్వాలి. అదేవిధంగా బేనీష కనీసం 50 రూపాయలు ఇచ్చి కొనాలి. అప్పుడే ఈ రైతాంగానికి ఈరోజు ఉపయోగపడుతుంది తప్ప దాన్ని ఇబ్బంది పడతారు. తిరుమలలో గోల్డ్ మ్యాన్ సందడి చేశారు. ఏకంగా 5 కేజీల బంగారం ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. గోల్డ్ మ్యాన్ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి అలంకరించిన వజ్ర వైఢూర్యాల ఆభరణాలు తలుక్కుమంటాయి. వెలకట్టలేని స్వర్ణాభరణాలున్న శ్రీవారు ఎన్నో ఆభరణాలతో భక్తులకు రోజు దర్శన భాగ్యం కలిగిస్తారు. అయితే తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తుడు కూడా కిలోల కొద్దీ ఆభరణాలతో దర్శనమివ్వడం అందరినీ ఆకర్షించింది. హైదరాబాద్కు చెందిన విజయ్ కుమార్ అనే భక్తుడు బెంగళూరుకి చెందిన మల్లికార్జున అప్పాజీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారి వీఐపీ బ్రేక్ క్యూలో కనిపించారు. ఆలయ మహాద్వారం వద్దకు రాగానే ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన విజయ్ కుమార్ ఆలయంలోని భక్తులను ఆకట్టుకున్నాడు. మెడ నిండా బంగారు గొలుసులు వేసుకుని ఆపద మొక్కుల స్వామిని దర్శించుకున్న విజయ్ కుమార్ను చూసి భక్తులు ఆలయం ముందు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. రామా పక్కకి రామా క్లియర్ అయిపోతుంది. రాగురు 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 సైడ్ రండి. నగరంలోని పలు పార్కింగ్ ప్రదేశాలు మందుబాబులు అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా మారాయి. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో పార్కింగ్ ప్రదేశాలు తిరుపతి ప్రశాంతతను, ఆధ్యాత్మికతను దెబ్బతీసేలా తయారవుతున్నాయి. నగర నడిబొడ్డులోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని పార్కింగ్ ప్రదేశమే ఇందుకు తార్కాణం. నిత్యం వేలాది మంది భక్తులు గోవిందరాజస్వామి దర్శనార్థమై విచ్చేస్తుంటారు. వారి వాహనాలను పార్కింగ్ చేయుటకు టీటీడీ తమ స్థలాన్ని ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదారులకు ఇస్తూ ఉంటారు. వీరు ప్రతి వాహనానికి నిర్దిష్ట రుసుమును వసూలు చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న పార్కింగ్ ప్రదేశంలో సరైన సిబ్బందిని, ప్రవేశ ద్వారాల వద్ద గేట్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో ఈ పార్కింగ్ స్థలాలు నిత్యం మందుబాబుల ఆగడాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి తన ప్రాముఖ్యతను కోల్పోవాల్సి వస్తోంది. దీనిపై సత్వరమే స్పందించి కార్పొరేషన్, పోలీస్, సంబంధిత గుత్తేదారులు ఇకనైనా తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు వాపోతున్నారు. వీటన్నిటిపైన చర్య తీసుకోవాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు తప్పితే వీటిని అరికట్టే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదేవిధంగా దానికి ఎవరైతే మార్కెట్ కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో గుత్తేదారులు ఎవరైతే టెండర్ పాడుకొని ఉంటారో వాళ్ళు కూడా దాన్ని చూసినట్లు వదిలేసినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఈ తిరుపతి నగరం ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో మెలగాలనుకుంటే ఇట్లాంటి మందుబాబులను కట్టడి చేస్తే తప్ప ఈరోజు ప్రశాంతత వాతావరణం వచ్చే పరిస్థితి లేదు. ఈ మందుబాబులను ఆగడాలను అరికట్ట వేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు అధికారులపైన, పౌరులపైన, పోలీస్ వ్యవస్థపైన, ఈ ముగ్గురు దానిపైన ఉంది. కాబట్టి దాన్ని ఆ రకంగా చూడాలని చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ ఆపరేషన్స్ రూమ్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఒక సీనియర్ ఆర్మీ అధికారి యుద్ధగదిలో ఉన్నట్లు చూపించే 2 కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. మరో ఫోటోలో మే 7 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తెల్లవారుజామున 1:05 జనరల్ ద్వివేది సీనియర్ అధికారి స్క్రీన్ చూస్తున్నట్లుగా ఉంది. ఆపరేషన్ సమయంలో రియల్ టైమ్ అప్డేట్స్ చూస్తున్నారు. ఈ ఆపరేషన్లో ప్రిసైజ్డ్ గైడెడ్ బాంబులు, స్కాల్ఫ్ క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్స్ను ఫైటర్ జెట్స్ ద్వారా ప్రయోగించి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాము. మొత్తం 140 మందికి పైగా ఉగ్రవాదులు హతులయ్యారు. భారత దాడిలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ముజఫరాబాద్లోని 2 స్థావరాలతో పాటు బహవల్పూర్, మురిద్గే, సియాల్కోట్, చకమ్రూ, కోట్లీ, బింబర్, గుల్ఫూర్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజుల్ ముజాహిదీన్ మరియు ఇతర అనుబంధ నెట్వర్క్లు ఉపయోగించిన కీలకమైన లాజిస్టికల్, ఆపరేషనల్, శిక్షణ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. మురుద్గేలో హఫీజ్ సయీద్ నడుపుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని బహల్వాపూర్ మసూద్ అజార్ నడుపుతున్న జైషే మహ్మద్ సంస్థకు స్థావరాలను గురిచూసి కొట్టారు. ఈ దాడుల తర్వాత పాక్ సైన్యం భారతదేశంలోని సివిల్, మిలిటరీ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తూ డ్రోన్స్, క్షిపణి దాడికి ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగా భారత్ వాయుసేన సర్గోదా, నూర్ఖాన్, భోలారి, జాకోబాబాద్, సుక్కూర్, రహీం యార్ఖాన్, స్కర్డు, ప్రసూల్, మురిద్, రఫీకి, చునియన్ స్థావరాలను మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడి చేసింది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,700 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,932 రూపాయలు. 1 కేజీ వెండి ధర 99,900 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 102 రూపాయల 90 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ కొత్త ఫోటోలు విడుదల, త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణ. నేటి నుంచి ప్రారంభమైన టీడీపీ మహానాడు, ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం అన్న పార్టీ అధినేత చంద్రబాబు. ఆకాశానికి పవన్ ఇమేజ్, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో ప్రశంసలు అందుకున్న పవర్ స్టార్. మామిడి ధరలు భారీగా పతనం, కోత కూలీ, రవాణా ఖర్చులు గగనమే, రైతుల ఆవేదన. భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్ర ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ వెర్షన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.